సూరారం పోలీస్ స్టేషన్ పరిధి ఆరోరా ఫార్మా కంపెనీలో బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్తో అనిల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కంపెనీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆఫీసర్ నా పేరు శేఖర్ రెడ్డి. 12:45 టైంలో నాకు ఒకటి జర్నలిస్ట్ ఫోన్ చేశారు. అరోరా ఫార్మాస్యూటికల్స్ లో ఏదో ఫైర్ అయిందని అడిగారు. నేను ఇమీడియట్ గా ఫైర్ ఈ ఫ్యాక్టరీకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ అయ్యారు ఏమని చూడలే. ఆ స్పాట్ చూశాను. ఆ సాల్వెంట్ ఫ్లాష్ అయ్యి ఫైర్ అయిందని చెప్పారు. నేను అలా మీద అదే చెప్పాను. మా ఎదురుగా 100 ఫర్లాంగ్ లేదు, 100 మీటర్ లేదు, మీరు కనీసం ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పి వాళ్ళతోటి డీటెయిల్స్ ఇవ్వంటే ఇంతవరకు కూడా డీటెయిల్స్ కానీ ఏ కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. అంతవరకు తప్ప నాకు ఏ విషయం తెలియదు. సూరారం పోలీసులతో నాకు సంబంధం లేదు. ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను వచ్చింది ఇక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఎంతమంది చనిపోయారా, బతికినారా, ఇంజూర్డ్ అయ్యారా ఆ విషయాలు నాకైతే వాళ్ళు చెప్పలేదు. సీసీ ఫుటేజ్ అలాంటివి చేయలేదు. ఫైర్ స్పాట్ అయితే చూశాను. అది రియాక్టర్ ఫ్లాష్ అయింది. కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇలా 4 ఇంజూర్ అయితే ఒక పర్సన్ డెత్ అయ్యిండు. 11 o'clock అయింది. ఎటువంటి ఇంటిమేషన్ లేదు. వాళ్ళ బంధువులను లోపలికి రానివ్వట్లేదు. పోలీసులు కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంతవరకు మమ్మల్ని పోనీ కానీ మా బంధువులను కానీ ఆ ప్లాంట్ చూద్దాము ఏమైందని చెప్తే కూడా చేస్తారు. ఆ అనిల్ అనే అతను చనిపోయాడంట. అతనికి 2 కూతుర్లు. వాళ్ళు పేదవాళ్ళు. ఒక అమ్మాయి 10th, ఒక అమ్మాయి 8th class చదువుతున్నది. వాళ్ళు నిరుపేద కుటుంబాలకి వచ్చినాయి ఇక్కడ. కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేదు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో న్యాయం చేయాలి కంపెనీ తరఫున అని కోరుకుంటున్నాను. వేణుగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ గా ఫోన్ చేశారు. యశోదలో ఉన్న 30% ఖాళీని చెప్పి మళ్ళీ ఒక 5-10 minutes అయినాక చనిపోయాడని చెప్పాడు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చాము. మాకు కంపెనీలకు కూడా అలౌట్ చేయట్లేదు. వాళ్ళు సెక్యూరిటీ అయితే మీరు బయట పోయి మాట్లాడండి అని ఒక మానవతా దృక్పథంతో కూడా మాట్లాడలేదు. లోపలికే రానివ్వట్లేదు. పోలీసులు కూడా ఇంతవరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. పోలీసులు కూడా మాకు రానివ్వట్లేదు లోపలికి. వాళ్ళు కనీసం ఈ పర్సన్స్ వచ్చి బంధువులు వచ్చి ఏం మాట్లాడదాము కానీ దగ్గర పిలిచి మేనేజ్మెంట్ కానీ వాళ్ళు పిలిచి మాట్లాడితే తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మాకు చెప్పలేదు, ఎటువంటి చెప్పలేదు. హాస్పిటల్ విన్నాక మాకు ఫోన్ చేసి